బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లోకి చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కి పడిపోయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. మొత్తంగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ తెంపుస్తున్నారు. అంటే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఎమ్మెల్యేలు కేవడుతున్న పరిస్థితి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కారదీయ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కొక్క తర్వాత ఒకరు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవలేదు. గేట్లు తెరిస్తే కనుక ఆ టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు ఉండరు, మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నదని చెప్పి అనేక సందర్భాల్లో మీటింగ్లలో చెప్పడం జరిగింది. నిజంగా చూసుకుంటూ పోతే అదే నిజమైందని చెప్తున్న పరిస్థితి. వరుసగా 2-3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన వరుసగా కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి 33 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా 20 మంది ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతూ అయితే భాస్కర్, ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ నేతల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటికే టీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఇది ఇలాంటి ఉందో దీన్ని తట్టుకోలేక కేసీఆర్ పదే మీటింగ్లు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఇవాళ కొంతమంది హరీష్ రావు కావచ్చు, ఎల్రామ్ నగర్ వీళ్ళందరితో కూడా సీనియర్ నేతలందరితో ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకంటే ఎవరు కూడా పోవద్దని, తప్పకుండా రాబోయే రోజులు మందే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారుల కోసం ఏదో వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎవరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్ ఎమ్మెల్యే కూడా గెలలేని పరిస్థితి. కనీసం 33 మంది ఎమ్మెల్యేలు నుండి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేసిన పరిస్థితి. అయితే ఎట్లా అధికారానికి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎట్లా రివైజ్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అంతా డైలమాల పడ్డ పరిస్థితి. తప్పకుండా ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ రేవంత్ రెడ్డికి టచ్ లో ఉంటే తెలుస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తర్వాత కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీని ఏదైతుందో కాంగ్రెస్ విలీనం చేసే అవకాశం ఉందని పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. అదే నిజమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ పెట్టారు. అదే నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే అదే పరిస్థితి కనపడుతుంది. అంటే భాస్కర్, ఒక్కొక్కరుగా ఇలా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి చేరడంపై అంటే బీఆర్ఎస్ పై నమ్మకం సన్నగిలిందని అనుకోవచ్చు అంటారా? రానున్న రోజులు ఎందుకంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మొన్న సాధారణ ఎన్నికల ఓటమి పాల్గొనడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు 7 స్థానాలకు ఒక్క స్థానం కూడా దక్కించుకునే పరిస్థితి. అంటే మొత్తానికి ప్రాంతీయ పార్టీలకి ఇవాళ పూర్తి స్థాయిలో అంటే మనుగడ లేకుండా పోతున్న పరిస్థితి. దానిలో భావన ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో పుట్టే టీఆర్ఎస్ పార్టీ ఆ అహంకార ధోరణి కావచ్చు, ఇలాంటి కేసీఆర్ చేసినట్టు అన్ని అవినీతి అక్రమాలతో పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు మనం బయట తిరగలేము, మరోసారి ఆ టీఆర్ఎస్ బ్యానర్ మీద గెలిస్తే కనుక మరోసారి మనం గెలలేని పరిస్థితి అని చెప్పేసి అనుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా ఒక్కొక్కరి తర్వాత మరొకరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. అదే కనుక నిజమైతే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భద్రత తీసుకుని ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసుకునే అవకాశం నడుస్తున్న పరిస్థితి. అయితే ఎందుకంటే తప్పకుండా వరకు అధికారంలో ఉంటే తప్ప వాళ్ళకు వర్కులు కావచ్చు, ఎలాంటి డెవలప్మెంట్ కావచ్చు, కాన్స్టిట్యూన్సీ లో నిధులు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఇలా అధికార పార్టీలు ఉంటే తప్ప మనకు చేయలేమని చెప్పి నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అంతా ఇలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.